ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. పాలకులు ప్రజల మేలు కోరాలి, తమను నమ్మి అధికారం అప్పగించిన వారి అభివృద్ధికి పాటుపడాలి. కానీ ఏపీలోని కూటమి పాలకులు మాత్రం తమ స్వార్థం కోసం ప్రజల ఉసురు తీయడానికి సిద్ధమవుతున్నారు. ఎక్కడంటే అక్కడ వేలాది ఎకరాలు స్వాధీనం చేసుకోవడానికి సిద్ధమవుతోంది కూటమి ప్రభుత్వం. సీఎం సొంత నియోజకవర్గం కుప్పంలో ఏం జరుగుతోందో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలోని రైతులకు కంటి మీద కునుకు కరువయింది. ఉన్న భూమిలో సాగు చేసుకుంటూ ఎలాగోలా బతుకలీడుస్తున్న రైతుల భూములు స్వాధీనం చేసుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం రకరకాల సాకులు చూపుతోంది. సాక్షాత్తు సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనే ఎయిర్పోర్టు కోసమంటూ బలవంతంగా భూములు సేకరించడానికి రెడీ అవుతోంది. 40 ఏళ్లుగా తనను గెలిపిస్తూ వస్తున్న కుప్పం రైతుల నోట్లో మట్టి కొట్టేందుకు చంద్రబాబు ప్లాన్ చేశారు. కుప్పం నియోజకవర్గంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం ఇప్పటికే 458 ఎకరాల భూమిని బలవంతంగా సేకరించిన సర్కార్ తాజాగా మరో 1405 ఎకరాలు సేకరణకు నడుం బిగించింది. ప్రభుత్వ నిర్ణయంపై కుప్పం రైతులు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ భూముల్ని ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్నారు. బలవంతంగా భూములు లాక్కోవాలనుకుంటే ముందు మమ్మల్ని చంపి ఆ తరువాత భూములు తీసుకోమని స్పష్టం చేస్తున్నారు. సార్ మేము డిగ్రీ చదివినాం సార్. చదువుకొని కూడా వ్యవసాయం మీద మా నాన్న వాళ్ళందరూ తరతరాలుగా డిపెండ్ అయి ఉన్నాం సార్. అందరూ ఈ భూమిని నమ్ముకొని బతుకుతున్నాం సార్. బోర్లు వేసి ఇక్కడ నీళ్ళు ఈ ఏరియా తెప్పిస్తే మాకు ఎక్కడ లేదు సార్. నీళ్ళు కూడా ఇలాంటి భూమి పేర్కొనేసి సార్ ఈ భూమి పేర్కొనే బదులు మా ప్రాణాలు తీసుకునేది మంచి సార్. ఈ భూమిని పేర్కొనేయండి. ఈ భూమితో పాటు మా ప్రాణాలను తీసుకోమని చెప్పండి సార్. ఈ భూమి లేదంటే మాకు మా ప్రాణం పైన ఒకటే, ఈ భూమి పైన ఒకటేస్తారు. మాకు తరతరాలుగా ఈ భూముల్ని నమ్ముకుని వ్యవసాయం చేస్తున్నామని ఈ రోజు చంద్రబాబు నాయుడు ఎయిర్పోర్టు పేరుతో బలవంతంగా భూములు స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 40 ఏళ్లుగా టీడీపీకి ఓటు వేసినందుకు మా భూములు లాక్కుని ఊరి నుంచి వెళ్లగొట్టేందుకు చూస్తున్నారని కన్నీటి పర్యంతమవుతున్నారు. ఎకరా ₹1 కోటి పైగా పలుకుతున్న భూములకు 16 లక్షలు ఇస్తాం, లేదంటే కోర్టు ద్వారా వెళితే 10 లక్షలకు మించి రాదని బెదిరిస్తున్నారని రైతులు చెబుతున్నారు. ఈ భూమి లేని నాడు తాను ఈ భూమి మీదే ఉండనని, పురుగుల మందు తాగి చనిపోతానంటూ ఓ మహిళా రైతు తేల్చి చెప్పింది. ఇది లేకుండా వాళ్ళు లేకుండా మేము ఎట్లా సార్ బతికేది? ఎట్లా సార్ మాకు జీవనాధారము? దీని ఇచ్చాకైతే వీళ్ళే సార్. నేనైతే ఖచ్చితంగా చనిపోతాను సార్, గ్యారంటీ సార్. నేను ముందే సైకాలజీ పేషెంట్. నాకు గన నా భూమి లేదు అని అన్నాడు, నేను ఈ భూమి మీద ఉండేది సార్. అది మాత్రం కన్ఫర్మ్ సార్. కొండల్ని పిండి చేసి భూమిని చదును చేసుకుని తరతరాలుగా వ్యవసాయాన్ని నమ్ముకుని బ్రతుకుతున్నామని, చంద్రబాబును గెలిపించిన పాపానికి తమను భూముల నుంచి వేరు చేయాలని చూస్తున్నారని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా రెక్కలు ముక్కలు చేసుకుని భూముల్లో మామిడి చెట్లు పెంచుకుంటున్నామని, ఇటువంటి భూముల్ని ఎలా తీసుకుంటారని పొలాల్లోకి వచ్చిన అధికారులను నిలదీశారు రైతులు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎయిర్పోర్టుకు భూములు ఇచ్చేది లేదని అధికారులకు స్పష్టం చేశారు.